రవి మనోహర్ అన్న. బ్రదర్ వందాలన్నా. వందాలన్నా, నడిపిస్తారు, ప్రారంభించాను. ప్రియులారా, ఉదయకాలము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమనాలు తెలియజేస్తున్నాను. ఈవేళ సెప్టెంబర్ 1 దినం 1 తారీఖున 3165వ రోజున మనం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభు నడిపించాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా, ఇంచుమించుగా 8 సంవత్సరాలుగా దేవుడు తన మహాకృప చేత ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కృపావాక్య సందేశం అంతా కలిపి నడిపిస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. బ్రదర్ బర్నబాస్ గారు, బ్రదర్ శామ్యుల్ జాన్ గారు, బ్రదర్ శ్రీకాంత్ గారు కలిసి ఈ కాన్ఫరెన్స్ ను నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఉదయకాలం మనం ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య ప్రసాద్ గారు, కోటపూరి ప్రసాద్ గారు ప్రార్థన చేసి కూడికను ప్రారంభిస్తారు. లేదా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, దయగల నాయన యేసయ్య, మీ అపారమైన ప్రేమకై వేలాది వందనాలు, స్తోత్రాలు. దయామేడ, ప్రేమమేడ, కరుణామేడ, మీ కరుణా కటాక్షాన్ని బట్టి, దయాదాక్షిణ్యాన్ని బట్టి ఈ దినం కూడా ప్రభు మాకు ఈవిగా ఇచ్చి, ప్రభు నేను ధన్యత కాన్ఫరెన్స్ లో చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి, సహోదరులతో కూడా కలిసి ప్రభు ఇలా ప్రార్థన చేయటానికి మాకు ఇచ్చిన, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టాయి మీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రం దేవాది దేవుడా, స్తోత్రాలు. కాన్ఫరెన్స్ ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది ప్రభు, సహాయం దయచేయండి, ఇంకా జరగటానికి సహాయం దయచేయమని జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాదు కానీ నడిపిస్తున్న నాయకులను బట్టి కూడా మీ చేతులకు ఇంకా జ్ఞానంతో ప్రభు ఈ కార్యాన్ని ఇంకా ఘనంగా జరిగించడానికి సహాయం దయచేయమని. అంతేకాదు కానీ ప్రభు, ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభు మీరే ఆధిపత్యం వహించి ఘనంగా జరిగించుకోండి, సహాయం దయచేయమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మా రక్షకుడును మా ప్రాణ విమోచకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలన్న. ప్రసాద్ గారి వందనాలు. ప్రియులారా, మరి పాట పాలకులు పాట పాడతారు. పాల్ శ్రీరామంకులు పాట పాడతారు. ఒక పల్లవి, 2 చరణాలు. హలో, మ్యూట్ ఆన్ చేసుకోండి శ్రీరామంకులు. పాల్ శ్రీరామంకులు మ్యూట్ ఆన్ చేసుకోండి. మ్యూట్ ఆన్ చేసుకోండి. భజన చేయుసు భక్త పాలక ప్రాస్తుతింతుని నామమును, సృజనములపై జయమునిచిన, సృజనములపై జయమునిచిన విజయుడా నిను వేడుకొందు, విజయుడా నిను వేడుకొందు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు, భవ్యమైన బోధలెన్నో
బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని నామమును. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు కోతి నుండి, పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో ఎవరికి సాధ్యము కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని నామమును. సృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. పాల్ గారికి ప్రేమ వందనాలు. చక్కని స్తుతి పాట పాడి దేవుని నామం మహిమపరిచినందుకు పాల్ గారికి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళారా మరి మన మధ్య గుంటూరు జిల్లా నుండి తుర్మెళ్ళ నుండి వాక్యం అందించడానికి ప్రియులు సేవకులు సత్యం బాబు గారు ఉన్నారు. వారు వాక్యం అందించే ముందు వాక్యం కొరకు విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ విజయ్ కుమార్ గారు. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలవా నాన్న, ఉదయకాల వేళలో మీ పాద సన్నిధి మాకు ఇచ్చారు. అందుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. అవునా, కేవలం నిన్నటి వారమే అయినా జీవ ప్రాప్తినిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అయినా మీ కాపుదల, మీ భద్రతను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా అల్పులం అయోగ్యులమైనటువంటి మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, అనుదిన జీవితంలో ఇలాగ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న వాక్యం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల వేళలో కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకై చేరవచ్చిన ఇదిగో మమ్మల్ని సమకూర్చిన మా దేవ, అందుని బట్టి మిమ్మల్ని చేరవచ్చిన మా ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదిగో మా ప్రభావ కొంత సమయం ఇదిగో వాక్యము ప్రకటించిన మీ దాసుని మీ ఆత్మచేత నింపండి. ఇదిగో మేము కూడా శ్రద్ధగా వాక్యమును విని ఈ లోకంలో వాక్యమును అనుసరించి జీవించడానికి ఇదిగో మమ్మల్ని సిద్ధపరచమని, అలాగున లోబడేటువంటి మనస్సును లోబడేటువంటి హృదయాన్ని మాకు ఇమ్మని ఇదిగో మా ప్రభువా ముందున్న సమయం మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ విజయ్ కుమార్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మన మధ్య సత్యం బాబు గారు ఉన్నారు తుర్మెళ్ళ నుండి. వారు మనకు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. బ్రదర్ సత్యం బాబు గారు వందనాలు. మీట్లో ఉన్నారన్నా? మీట్లో ఉన్నారా? అన్నా వందనాలన్నా. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం యెహోషువ గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు.
యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువ ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మీతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేస్తున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రమును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుడు నీ ఎదుట ఉండడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండిదను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరచెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల మార్నింగ్ కాన్ఫరెన్స్ లో నా ప్రభువా మరి తండ్రి, మరి అనేక మంది భక్తి కలిగిన నీ పిల్లలు చేరి నీ మాటలు వినుట కొరకై నాయన కొన్ని సంవత్సరాల నుంచి ఈ జూమ్ లో ఏడై ప్రభువా నీ మాటలు వింటుండగా మీ సహాయం దీవెన దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఆ భక్త బృందముతో కలిసి అల్పుడనైన నన్ను కూడా ఉంచారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మాతో కూడా మీరు మాట్లాడి ఈ ఉదయకాలం ఏ వాక్యము ద్వారా మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచునై ఉన్నారో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో ఉన్న సారాంశమును, సత్యమును, సారాంశమును మాకు అందిస్తున్నారని నమ్మి స్తుతిస్తూ అల్పుడనైన నన్ను మరుగుపరచండి. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును గణపరచి హెచ్చించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఉన్న అంశాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దగ్గరలో ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల అవతల వారు ఐగుప్తు దాసన్యములో ఉండగా ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడి వారి కొన్ని తప్పిదాల వల్ల కొద్ది ప్రయాణాన్ని దాదాపు 40 సంవత్సరాల ప్రయాణంగా మార్చబడింది. అయితే ఈ సమయంలో వారు యోర్దానుకు దగ్గరలో మోయాబు మైదానంలో వారు చేరి ఉన్నారు. మోయాబు మైదానంలో వారు కొన్ని ఉపదేశాలు వారు విన్నారు మోషే ద్వారా. అయితే నెబో శిఖరానికి ఎక్కిన మోషే దిగి రాలేదు. నెబో శిఖరానికి ఎక్కిన మోషే, పిస్కా కొండ పైన నెబో శిఖరానికి ఎక్కిన మోషే దిగిరాలే.
యెహోషువ చెప్పాడు, దైవజనుడైన మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అని. అంతే ప్రియులారా, వారు దాదాపు అక్కడ 30 దినములు దుఃఖము సలిపి అని వ్రాయబడి ఉన్నది. 30 రోజులు ఆ మహానాయకుని గుర్చిన వేదనతో వారు ఉన్నారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది, అలాంటి ప్రవక్త పుట్టలేదంట, మోషే వంటి ప్రవక్త. ఎందుకు అంటే మోషే దేవునితో నేరుగా మాట్లాడినవాడు. మోషే భక్తుడు మహత్కార్యాలు, మరి అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప జనాంగాన్ని మరి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన మహానాయకుడు. మరి ఇలాంటి గొప్ప నాయకుడు మరి మరణించిన తర్వాత వారు చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి వారు లేరు, పుట్టలేదంట అప్పటి వరకు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మోషే లేడు అనే సంగతి వారు విన్నప్పుడు చాలా దుఃఖముతో వారు నింపబడి ఉన్నారు. దాదాపు 30 దినాలు అక్కడే దుఃఖము సలిపినట్లుగా ఉన్నారు. 30 రోజుల తర్వాత ఒక మెల్లని స్వరము ఒకటి వినపడుతుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, నా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడైన యెహోషువతో ఇలాగు సెలవిచ్చాను. యెహోషువతో మాట్లాడుతున్నాడు, చాలా మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది చాలా ఓదార్పుతో కూడిన మాటలుగా మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, మోషే లాంటి నాయకులు మన మధ్యలోంచి వెళ్ళిపోయిన మోషే దేవుడు సజీవుడు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయనకి మరణం లేదు. ఆయన నేటి వరకు సజీవుడుగానే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనం గమనిస్తున్నప్పుడు నేను యెహోషువ గ్రంథాన్ని చదువుతుంటే ఈ మొదటి 9 వచనాల్లో గాడ్ కాల్, దేవుని యొక్క పిలుపు అక్కడ మనం చూస్తున్నాం. దాదాపు 20 లక్షల ప్రజలను వారిని నడిపించటానికి, వారిని ముందుకు సాగ చేయటానికి కొన్ని ఏర్పాట్లు దేవుడు ముందుగానే ఆయన చేశాడు. మనము సంఖ్యాకాండము అలాగే ద్వితీయోపదేశకాండాల్లో మోషేను, యెహోషువను ఆత్మ పొందినవాడు ఆయన అభిషేకించమని. కానీ అందరి ముందు ఈ సమయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా ఈనాటి యువతరాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన చాలా మెల్లని స్వరముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆదరణతో కూడిన వాక్కుతో మాట్లాడుతున్నాడు. ప్రేమతో మాట్లాడుతున్నారు. దుఃఖంలో ఉన్న ప్రజలను లేవనెత్తి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన యెహోషువ గ్రంథంలో ఈ మొదటి 9 వచనాల్లో దేవుని యొక్క 4 రకాల పిలుపులు ఆయన ఏ విధంగా ఆయన పిలుస్తున్నాడో, ఏ విధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడో తన ప్రజల్ని ఒక్కొక్కటిగా మనం విందాం. 2 నుంచి 4 వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ ఒక పిలుపు ఉంది. యెహోషువతో ఆయన పిలుస్తున్నాడు. వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని పిలుస్తున్నాడు.
వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని పిలుస్తున్నాడు. తర్వాత 5, 6 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు వారు విశ్వాసము కొరకైన పిలుపు, ఆ వాగ్దాన దేశాన్ని ఇస్తున్న ఆయన పైన వీరు విశ్వాసం ఉండాలి. కొన్ని వాగ్దానాలు అక్కడ ఆయన చెప్తున్నాడు, విశ్వాసంతో వాటిని స్వాధీనం చేసుకోవాలి. మూడవది 7, 8 వచనాల్లో ఇవన్నీ స్వాధీనం చేసుకోవాలి అంటే దేవుని పిలుపులో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, దేవుని వాక్యము కొరకైన పిలుపు, వాగ్దాన దేశం కొరకైన పిలుపు 2 నుంచి 4 వచనాల్లో, విశ్వాసము కొరకైన పిలుపు 5 నుండి 6 వచనాల్లో, మరి వాక్యము కొరకైన పిలుపు 7 నుండి 8 వచనాల్లో, అలాగే ధైర్యం కొరకైన పిలుపు 9వ వచనం, ధైర్యం కొరకైన పిలుపు 9వ వచనం. ఇందులో ఉన్న సారాంశాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 4 పిలుపులు నుంచి కొన్ని విషయాలు మనం విందాం. ఆ దుఃఖములో, వేదనలో, బాధలో ఉన్న ఆ ప్రజలు మోయాబు మైదానంలో ఉన్నారు. దాదాపు వాగ్దాన దేశానికి దగ్గరగా ఉన్నారు. వారు నది దాటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎర్ర సముద్రం దాటి రావటం ఒకటైతే, ఎడారిలో, అరణ్యములు, గోతులు, గాఢాంధకారము, ఎవరు సంచరించని చీకటి గల ప్రాంతములో తేళ్లు, పాములు తిరుగుతున్న ఆ మహా అరణ్యములో వారు రావటం ఒకటైతే, ఇక్కడ నుండి మోయాబు మైదానం దగ్గర నుంచి వాగ్దాన దేశానికి వారు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ గ్రంథం విజయాల గ్రంథం. దేవుని విజయాలు వారి అమ్మటి ఉన్నాయి. ప్రభు వారు ఎమ్మటి ఉండి నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన నడిపించాడు, ఇక ముందు కూడా నడిపించేవాడు ఆయన. ఇందులో మొదటి పిలుపు ఏంటంటే 2 నుంచి 4 వచనాల్లో, మీరు వెళ్ళి నేను మీకు ఇస్తాను అన్నాను కదా వాగ్దాన దేశాన్ని, దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి, దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. అవును ప్రియులారా, 3వ వచనంలో నేను మీతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి, స్వాధీనం చేసుకోండి అన్న. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు వారు లేచి వెళ్ళి వాగ్దాన దేశాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో, తర్వాత అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, ఆ తర్వాత ప్రజలకు ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇస్తున్నానన్నారో ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకోవలసిన వారుగా ఉన్నారు. దీనికే ఆయన పిలుస్తున్నారు. మరి ఉదయకాలం ఇంతవరకు చెప్పుకొని ముగిస్తే ఉపయోగమే. దేవుడు నిన్ను నన్ను కూడా దేనికి పిలుస్తున్నాడు? ఏ విషయంలో పిలుస్తున్నాడు? అడుగుబెట్టు ప్రతి స్థలము అన్నాడు. అడుగుబెట్టే ప్రతి స్థలం. వారు ఆనాడు కనాను దేశాల్లో అడుగుపెట్టారు, దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సేవకుడా, పెద్ద పరిచారకులారా, అమ్మా, బాబు, ఈ ఉదయకాలం నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు?
ప్రభువు మనల్ని కూడా పిలుస్తున్నాడు కదా, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇస్తాను అన్నాడు. ఆనాడు అపోస్తులైన పౌలు ఎక్కడ అడుగు పెట్టాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, మా ద్వారా ప్రతి స్థలమును అనే మాట వ్రాయబడి ఉంది. మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. మా ద్వారా ఎల్లప్పుడూ, ఏమండి, మా ద్వారా ప్రతి స్థలములో నువ్వు వారికి కనాను దేశమే, కానీ ఈరోజు నువ్వు ఏ స్థలముకు అడుగు పెట్టినా ప్రభువు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చుచున్నాను అంటే అందులో విజయము దాగి ఉన్నది. విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగైతే అమ్మ బాబు ఆలకించండి. ఆయన విజయుడు. నువ్వు వెళ్తున్న సేవా పరిచర్యలు, నూతన స్థలాలలో, అడుగుబెట్టు స్థలాల్లో ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు కదా. ఆయన నీకు ఇచ్చువాడై ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ద్వారానే మనకి విజయము. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో విజయం. ఆయన నిన్ను విజయం వైపుకు నడిపించాలని. కృంగిపోవద్దు, దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. కాబట్టి ఈ సమయంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూస్తున్నప్పుడు ఆయన కృంగిపోవద్దు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తున్నాను అన్న. 4వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, అరణ్యము ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు అన్నాడు. అరణ్యానికి వెళ్ళాలి కదండి అయ్యా. సిటీలో ఉండాలంటే ఉండగలం, కానీ అరణ్యము, పల్లెటూర్లు, మరి ఇలాంటి ప్రాంతాల్లో ఉండాలంటే కొంచెం కష్టమేనయ్యా. కాదు, అరణ్యానికి వెళ్ళు. తర్వాత లెబనోను చెప్పాడు. లెబనోను చాలా అందంగా ఉంటుంది, లెబనోను చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం లెబనోన్కి వెళ్ళమంటే వెళ్తాం, కానీ అరణ్యానికి వెళ్ళమంటే వెళ్ళగలవా? అరణ్యంలో సువార్త చేయగలవా? చెంచుల మధ్య, ఏమంటే ట్రైబుల్స్ మధ్య, సుగాలీల మధ్య కదా, మారుమూర పల్లెటూరులో, బస్సులేని ప్రాంతాల్లో, సిటీలో, లెబనోన్లో ఏసీల్లో కూర్చొని నువ్వు సేవ చేయగలవు. కానీ అరణ్యానికి వెళ్ళి నువ్వు సేవ చేయగలిగిన వాడుగా ఉన్నావా? ఒకసారి ఆలకించండి. తరువాత 2వ పిలుపును కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. 2వ విషయంలో మనం గమనిస్తున్నప్పుడు అక్కడ యెహోషువ గ్రంథము 5-6 వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండుదును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నువ్వు స్వాధీన పరుచుకుందువు అన్నాడు. అవును, ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసం కొరకైన పిలుపు. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? ఆయన కొన్ని వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు. ఏమి వాగ్దానాలు అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవక ఉండడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉన్నాను. ఏ మనుషుడు, ఏ శత్రువు నీ ఎదుట ఉండలేడు. అంటే శత్రువు మీద విజయం ఉంది కదా. శత్రువు మీద విజయం మనం విశ్వసించాలి. దేవుని వాగ్దానాలు విశ్వాసం ద్వారా మనం తీసుకోవాలి. శత్రువు మీద నీకు విజయం ఉంది. నువ్వు బయలుదేరి వెళ్తున్న దేశంలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు కదా. నేను నీకు తోడై ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను విడవను ఎడబాయను, ఇది నేను చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను ఎడబాయను. ఆయనే చెప్పిన కదా, ఆయనే చెప్పిన కదా. అవును ప్రియులారా, మనం గమనిస్తున్నాం. శత్రువు మీద విజయం ఉంది, దేవుని తోడు ఉంది, దేవుని సంపూర్ణ విశ్వాసం ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం కూడా మీరు చూడండి. మాత్రమే కాదు 6వ వచనంలో మనం ఇంకొక మాట చూస్తున్నాం. నిన్ను విడవను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రాంతమును స్వాధీన పరుచుకుంటావు. నిశ్చయముగా అన్నాడు, నిశ్చయముగా. ఆ నమ్మకం అనేది మనకు కావాలి. ఆ నమ్మకం అనేది రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 4:21లో ఒక మాట ఉంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. కదండి, వారు శరీరము మృతతుల్యముగా ఉన్నప్పుడు అబ్రహాము శారాలు సైతం వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు కాబట్టి ఆ విశ్వాసం వల్ల వారు బలము పొందారు. దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలి, విశ్వాసం ద్వారా దాన్ని సొంతం చేసుకోవాలి కదా. అపనమ్మకం మన దగ్గర ఉండకూడదు. ఈ గొప్ప వాగ్దానాల మీద సంపూర్ణమైన విశ్వాసంతో దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. విశ్వాసం కొరకైన పిలుపు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రోమాపత్రిక 14:23 కూడా చూడండి. 14వ అధ్యాయం 23వ వచనంలో అనుమానించువాడు తినిని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును, విశ్వాసము కానిదేదో అదే పాపము అని. అనుమానించువాడు కదండి, తినేటప్పుడు అనుమానించువాడు తినిని ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును, విశ్వాసము కానిదేదో అదే పాపము అని. కాబట్టి ఉదయకాల సమయంలో మనము 4 పిలుపుల గురించి మనం వింటున్నాము. ఒకటి, వాగ్దాన దేశాన్ని స్వాధీనం కొరకైన పిలుపు. రెండవది, విశ్వాసం కొరకైన పిలుపు. మూడవది, మనం గమనిస్తున్నప్పుడు వాక్యము కొరకైన పిలుపు మనం చూస్తున్నాం. 7-8 చూడండి. 7-8 మనం గమనిస్తే వాక్యము కొరకైన పిలుపు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటిని చొప్పున చేయవలెను. నువ్వు నడుచు ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తప్పిపోకూడదు, తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించు. అవును ప్రియులారా, దేవుని వాక్యము కొరకైన పిలుపు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటంలో, వాగ్దాన దేశంలో ప్రవేశించటంలో, వాగ్దాన దేశంలో నివసించటంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యము. ఈ గ్రంథము నా సేవకుడైన మోషే నీకు బోధించినవా. ఈ గ్రంథం నువ్వు చదవాలి, దాన్ని ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి, బోధించాలి, చదవాలి, ధ్యానించాలి, బోధించాలి, ప్రకటించాలి. ఆ చొప్పున నువ్వు నడవాలి. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావంటే ఈరోజు ఈ ఉదయకాలం దేవుని వాక్యం మన హృదయంలో మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని వాక్యం మనకి పోషణ. ఏమండి, దేవుని వాక్యం మనల్ని పోషిస్తుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించాలి, పోషిస్తుంది. మీరు గమనించండి, వాక్యంలో మనం చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట, నిర్మలమైన వాక్యం అనే పాల చేత కదండి, ఆ పాలను అపేక్షించండి అని. దేవుని వాక్యం అనే పాలన మనం అపేక్షించే వారంగా ఉండాలి. యోబు గ్రంథము 23వ అధ్యాయము
యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాను. దేవుని పెదవుల నుండి వచ్చే వాక్కును విడిచి మనం తిరగకూడదు. నీ అభిప్రాయాలు చాలా ఉండొచ్చు, సహోదరుల అభిప్రాయాలు చాలా ఉండొచ్చు, లోకం అభిప్రాయాలు చాలా ఉండొచ్చు. దేవుని యొక్క అభిప్రాయానికి మనం ముఖ్యమైన స్థానం ఇవ్వాలి ప్రియులారా. అంతేకాదు దేవుని వాక్యం ద్వారా మనకు జీవం ఉంది. 119వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. 119వ కీర్తన 11వ వచనంలో మరి యొక్క మాటలు మనం ఏం చూస్తామంటే, నీ వాక్యము 119వ కీర్తన 11వ చరణం చూడండి. 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో. 97వ వచనంలో కూడా చూడండి. అదే 119వ కీర్తన 97వ వచనం కూడా చూద్దాం. అక్కడ ఏమన్నాడంటే 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను అన్న. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తిని అన్న. కీర్తన గ్రంథం మొదటి 3 వచనాల్లో కదా, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల వలన నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడంట. కాబట్టి దేవుని వాక్యములో మనకు ఆరోగ్యం ఉంది, దేవుని వాక్యములో మనకి పోషణ ఉంది, దేవుని వాక్యములో మనకు జీవం ఉంది, దేవుని వాక్యంలో మనకు నడిపింపు ఉంది, దేవుని వాక్యంలో మనకు బలం ఉంది, ధైర్యం ఉంది ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది లేచి దేవుని వాక్యం ధ్యానించగలుగుతారు? ఆ రోజు ఆయన చెప్తున్నాడు, నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే, నీ జీవితాన్ని వర్ధిల్ల చేసుకోవాలంటే, వాగ్దాన దేశానికి వెళ్ళటానికి వాక్యము కొరకైన పిలుపు ఆయన చెప్తున్నాడు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 9వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నాయకుడి యొక్క ధైర్యం కొరకైన పిలుపు. ఈ నాయకుడిని ఎంత ధైర్యపరుస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ధైర్యం కొరకైన పిలుపు ఇక్కడ చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అన్నాడు. అవును ప్రియులారా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుని సంఘములో బయట ప్రభు మనల్ని ఎంతగా బలపరుస్తున్నాడంటే ప్రియులారా, మనం చదువుతున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10 నుంచి 17 వచనాలు మనం చదువుతుంటే, అక్కడ ఏ విధంగా ఆపద్దినమున నిలబడాలో, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఏ విధంగా పోరాటానికి సిద్ధంగా ఉందో యెహోషువ గ్రంథం మనం చదువుతున్నప్పుడు, కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక మనకు గుర్తు. యెహోషువ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటంటే, లేచి స్వాధీనం పరుచుకో. ఎఫెసీ పత్రిక కూడా మనకి నేర్పే పాఠం ఏంటంటే, నువ్వు లేచి పరలోకాన్ని స్వాధీనం చేసుకో అనేది. అలాగైతే ప్రియులారా, మనం చదువుతున్నాం, ఆయన మనల్ని నిలవబెట్టేవాడు, ధైర్యపరిచేవాడు, మన వెనువెంట ఉండి వెనుతట్టి ఆయన ముందుకు నడిపించేవాడు. ధైర్యము కొరకైన పిలుపు. ఈరోజు మనల్ని ఎన్నోసార్లు ధైర్యం చేయడం, ఎన్నోసార్లు రకరకాల వాటికి కృంగిపోతున్న సమయాల్లో ఆయన లేచి ధైర్యపరచి కదా. ఈరోజు సేవకులు చనిపోయిన వారు ఉన్నారు, భార్యలను ధైర్యపరుస్తున్నారు. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలను ధైర్యపరుస్తున్నారు. భార్యలు చనిపోయిన వారు ఉన్నారు, భర్తలను ధైర్యపరుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోతే పిల్లల్ని ధైర్యపరుస్తున్నారు కదా. సేవకులు చనిపోతే సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు ధైర్యపరచి ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి మనం చూస్తే, మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. కాలం ఎరగాలి, సమయాన్ని తెలుసుకోవాలి. అయ్యో ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, లేచి మనం స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేను 4 విషయాలు చెప్పాము.
ఒకటి, మనం వాగ్దానాల కొరకై, మరి వాగ్దాన దేశము స్వాధీనపరుచుకోవటం కొరకైన పిలుపును మనం విన్నాం. మొదటి 2, 3, 4 వచనాల్లో, 5, 6 వచనాల్లో దేవుడిచ్చే వాగ్దానాల విషయంలో విశ్వాసం కొరకైన పిలుపుని గురించి మనం విన్నాం. 7, 8 వచనాల్లో దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని వాక్యం విషయంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి, గ్రంథ ప్రజలు చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి వాక్యం కొరకైన పిలుపు. అంతేకాదు మరి నాయకుడికి, తన తోటి సేవకులు నాయకులకి ధైర్యం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ధైర్యం కొరకైన పిలుపు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనకు నేర్పిస్తుంది. మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. కొంచెం అవసరాన్ని బట్టి నేను వేరే ఊరు వెళ్ళాలి, పినాకినికి పిలుస్తున్నారు. మరి లేకపోతే కాసేపు మీతో వాక్యం అందించేవాడిని. క్షమించండి. మరి సమయం ఇచ్చిన పెద్దలకి, సహోదరులకి, అన్నకి కూడా అందరికి వందనాలు. బ్రదర్ సత్యంబాబు గారు చక్కని వాక్యాన్ని ఉదయకాలం మనకు అందించారు. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో వాగ్దాన దేశం కొరకైన పిలుపు, విశ్వాసం కొరకైన పిలుపు, వాక్యం కొరకైన పిలుపు, ధైర్యం కొరకైన పిలుపు అని 4 ప్రధాన అంశాలని మధ్య తీసుకుని వచ్చారు. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి మన కాన్ఫరెన్స్ తరఫున ప్రేమనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళరా, వాక్యం ముగింపు ప్రార్థన బ్రదర్ జనార్దన్ గారు, వనపర్తి బ్రదర్ జనార్దన్ గారు వాక్యం ముగింపు ప్రార్థన. పూజ్యుడగు మా పరలోకపు తండ్రి, కృపగల మా దేవ, కనికరింగలైన ప్రభువా, పరిశుద్ధుడవు, నిత్యుడవు, సర్వాధిపతివి, సర్వశక్తి గలైన సంపన్నుడవు, కీర్తనీయుడవైన మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నాము తండ్రి. అల్పకాల మా జీవితాన్ని ఆశీర్వదించి అలంకరించి మరొక శుభదినాన్ని మా జీవితాలు ఇచ్చారు, కాలుగతులు పొడిగించారు. అందుని బట్టి మీ కొందనాలు స్తోత్రములు నీకు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ దాసు మీరు నిలబెట్టి యెహోషువ గ్రంథంలో ఉన్న సంగతులను దయచేసి కొందనాలు స్తోత్రము నీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని మాకు అనుదినం అనుగ్రహిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ సహాయం చేస్తున్న స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చారు. దినమంతటి కొరకు సహాయం చేయండి. కృపా దీవెన ఆశీర్వాదంతో నింపండి. మీ కాపుదలతో నింపమని వేడుకుంటున్నాం. ప్రస్తుత కాలంలో మీ కృప సమృద్ధిని మాకు అనుగ్రహించండి. మీ తోడు దీవెన అనుగ్రహించి కనుకరించి కాపాడు దీవించండి. వాక్యం ఇచ్చిన మీ దాసును బలపరచుము, నడిపించిన మీ దాసును దీవించండి. కార్యక్రమం అంతట్లో తోడుగున్నందుకు వందనాలు. సహాయం చేసిన శృతిస్తున్నా ఘనతమయం ప్రభావం నీకు ఆరోపిస్తూ పాల్గొన్న ప్రియులందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తునాను వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన చేసిన ప్రసాద్ గారికి, అలాగనే పాట పాడి వినిపించిన పాల్ గారికి, అలాగనే వాక్యం కొరకు ప్రార్థన చేసిన విజయ్ కుమార్ గారి కొరకు వారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసిన జనార్దన్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికను నడపడానికి నాకు అనుగురించినటువంటి సమయం అనుగురించినటువంటి బ్రదర్ శ్రీకాంత్ గారు ఈ ప్రేమవందనాలు. అలాగనే బ్రదర్ బర్నబాస్ గారికి, శ్రీకాంత్ గారికి అప్పగిస్తున్నాం సమయాన్ని. వారు ప్రకటన చేసి